పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై ఇండియా గెలుస్తుందా? గెలవడానికి ఎలాంటి అవకాశాలున్నాయి? అసలు న్యూజిలాండ్ ఇండియా మధ్య ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు. రాకేష్ గారు, ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ 50-50% అండి. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా అంతే మంచి స్ట్రాంగ్ టీం. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు రీచ్ అయ్యారు. బట్ ఇండియాకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇండియాలో ఆడుతుంది. ప్లస్ ఇండియన్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అంతా కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ చూసాం. బ్యాటర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, ఫీల్డింగ్ లో కావచ్చు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా అనిపించారు. కాబట్టి ఆ ఒక్క అడ్వాంటేజ్ ఇండియాకు ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ ఓపెనర్స్ 12 పాయింట్స్ సమ్ ఓవర్స్ లో చేజ్ చేశారు. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా లాంటి మంచి టీం ని, సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ వరల్డ్ కప్ లో. వాళ్ళు ఓడిపోయింది ఓన్లీ సెమీఫైనల్. సో డెఫినెట్ గా అడ్వాంటేజ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నప్పటికీ మంచి కాంపిటీషన్ ఉంటది. చాలా టఫ్ ఫైట్ అయితే రెండు టీమ్స్ మధ్య ఉంటదండి. బ్యాటింగ్ చేస్తే ఇండియా ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఎంత స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? అలాగే చేసింగ్ వస్తే మాత్రం ఎంత స్కోర్ లోపు న్యూజిలాండ్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది? సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్ గా మినిమం 180+ స్కోర్ చేయాలండి. అది ఏ టీం బ్యాటింగ్ చేసినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవాలంటే మినిమం 180 అని మనం అనుకుంటున్నాం. బట్ లాస్ట్ మ్యాచ్ లో అదే గ్రౌండ్ లో వాంఖేడే స్టేడియంలో సెమీఫైనల్ లో 180-190 స్కోర్ చేస్తే సరిపోతుంది అనుకున్న గ్రౌండ్ లో 253 రన్స్ స్కోర్ చేస్తే జస్ట్ 7 రన్స్ తో మాత్రమే ఇండియా గెలిచింది. సో సిచ్యువేషన్ డిఫరెంట్ గా మారుతుంటది. సో ఓపెనర్స్ ఎలా ఆడతారు అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటది. బట్ ఫైనల్లో డెఫినెట్ గా ప్రెషర్ ఉంటది. సెమీఫైనల్లో ఆడినంత కంఫర్టబుల్ గా రెండు టీమ్స్ ఆడే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. బట్ ఐ థింక్ 180+190, 180-200 మధ్య స్కోర్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ ఓపెనర్స్ ని త్వరగా డిస్మాంటిల్ చేయగలిగితే ఆ ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కి. డిస్మాంటిల్ చేయాలంటారు? యా, డెఫినెట్ గా ఫస్ట్ ఇద్దరు పార్ట్నర్షిప్ ని ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. లేదంటే ఓపెనర్స్ ఇద్దరు రెండు టీమ్స్ లో మీరు చూడండి, న్యూజిలాండ్ లో టీమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలెన్ మొన్నటి మ్యాచ్ లో అద్భుతంగా ఆడారు. వేరేజ్ ఇండియాలో మనకు ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడకున్నా కూడా వెంటనే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ మంచి పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రెండు టీమ్స్ కి చాలా క్రూషియల్ గా మారుతాయి రెండు టీమ్స్ కి. ఎస్, ముఖ్యంగా అభిషేక్ శర్మ. ఇప్పుడు అందరూ కూడా అభిషేక్ శర్మ ఫామ్లోకి రావాలి. సో ఇది ఒక పెద్ద మ్యాచ్, అంటే ఫైనల్ మ్యాచ్లోనే కనీసం ప్రూవ్ చేసుకొని ఎంటైర్ ఈ సిరీస్లో ఫెయిల్యూర్ అవుతున్నటువంటి అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడాలనేది అందరూ కూడా ఇప్పుడు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అవును, డెఫినెట్ గా. ఎందుకంటే కరెంట్ ICC T20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. దీనికంటే ఈ వరల్డ్ కప్ కంటే ముందు సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, న్యూజిలాండ్ తో కావచ్చు, ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అన్ని ప్లేసెస్ లలో చాలా అద్భుతంగా ఆడి ఆల్ ఆఫ్ ఎ సడన్ వరల్డ్ కప్ లో సరిగా రాణించకపోవడం, వరుసగా 3 times 0కి అవుట్ అవడం, ఆ తర్వాత ఒక 50, ఒక 15, ఒక 9 ఇట్లా స్కోర్ చేసింది. కాబట్టి తన మీద చాలా ప్రెషర్ ఉంది. కాకపోతే ఏంటంటే తను మంచి ప్లేయరే, రన్ స్కోర్ చేశాడు. T20s లో కొంతకాలంగా నెంబర్ 1 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. బట్ ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫామ్ కోల్పోయినప్పుడు మీ కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అవుతుంటది. సో అభిషేక్ శర్మ విషయంలో ప్రస్తుతం అదే కనిపిస్తుంది. ఎస్, మీరు అన్నట్టు అభిషేక్ శర్మకి ఇది ఒక మంచి స్టేజ్ ప్రూవ్ చేసుకొని ఫైనల్లో కనుక రన్స్ కొట్టగలిగిందంటే డెఫినెట్ గా మళ్ళీ మనం అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి ప్రీవియస్ ఇన్నింగ్స్ చూసామో అట్లాంటి ఇన్నింగ్స్ చూడొచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ ని చూసాం, వెస్టిండీస్ తోని ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన 97 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తోని సెమీఫైనల్లో 89 రన్స్ కొట్టి అభిషేక్ శర్మ కూడా అట్లా కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శాంటనర్ ఉన్నాడు, ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ చేస్తూ ఉంటాడు, అండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్స్ ఉన్నారు, మంచి అద్భుతమైన బౌలర్స్. కాకపోతే తను ఆడుతున్నప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ ఫ్యూ బాల్స్ కనుక మిడిల్ ఆఫ్ ద బ్యాట్ వచ్చిందంటే డెఫినెట్ గా అభిషేక్ శర్మ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరు అనుకున్న పర్ఫార్మెన్స్ ను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లేయింగ్ ఎలెవెన్స్ లో ఏమైనా చేంజెస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఐ థింక్ ఇండియా విషయంలో మేబీ చేంజ్ చేస్తే ఒక్క చేంజ్ చేయొచ్చు. ఐ థింక్ అది కూడా చేంజ్ చేయకుండానే సేమ్ ప్లేయింగ్ 11 తో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ చేంజ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఐ థింక్ ఆ చేంజ్ వద్దు, సేమ్ టీమ్ తో వెళ్దాం, ఎందుకు ఈ టీమ్ కాంబినేషన్ చేంజ్ చేయడం, ఎందుకు విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేద్దాం, మళ్ళీ టీమ్ కాంబినేషన్ లో మార్పులు చేర్పులు చేసి ఎందుకు ఇబ్బంది పడడం అని ఆలోచించవచ్చు ఒక పక్క. మరో పక్క వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్, రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు.
ప్లస్ న్యూజిలాండ్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అలెన్, సైఫర్ట్, రచిన్, డారెల్ వీళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి అట్లా కూడా ఆలోచించవచ్చు. బట్ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్డ్ చేంజెస్ లేకుండా బరిలోకి దిగొచ్చు. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళు కూడా మొన్న గెలిచిన టీమ్ తోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయిన టీం లాగా కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా అంటే లక్షలాది మంది ఈ గ్రౌండ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్టేడియం. సో ఇంత పెద్ద స్టేడియం ఎక్కడా లేదు. అంతమంది మధ్య అందులోనూ ఫైనల్ మ్యాచ్ జరగడంతో ఇరు జట్ల మీద ఒక ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్ గా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్, లాస్ట్ టైం 2024 లో వరల్డ్ కప్ గెలిచారు. సో ఖచ్చితంగా ఈసారి కూడా కప్ గెలవాలని ఇండియా ఆశిస్తుంటది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు కప్ గెలవలేదు. వాళ్ళు ఒకసారి ఫైనల్ కి వచ్చారు T20 వరల్డ్ కప్ లో. వాళ్ళకు ఇప్పటి వరకు వరల్డ్ కప్స్ లో కప్ లేదు. సో ఇలాంటి మెగా ఈవెంట్, మెగా ఫైనల్, ఐసీసీ వరల్డ్ కప్ గెలిస్తే డెఫినెట్ గా అదొక చిరస్మరణీయమైన మూమెంట్ లాగా ఉంటది. కాబట్టి రెండు టీమ్స్ గెలవాలని కోరుకుంటాయి. రెండు టీమ్స్ కూడా అంతే ప్రెషర్ లో ఉంటది. అంతమంది లైవ్ లో 1,10,000 మంది లైవ్ లో వీక్షిస్తూ, కొన్ని కోట్ల మంది టీవీలలో చూస్తుంటారు అండ్ ఆ కంట్రీకి రిప్రజెంట్ చేస్తుంటారు. ప్లస్ క్రికెట్ అంటే బిగ్ బ్రాండ్ లాగా మారిపోయింది ఇండియాలో కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ న్యూజిలాండ్ లో కూడా వేరే స్పోర్ట్స్ ఆడుతుంటారు. రగ్బీ లాంటి స్పోర్ట్ ఆడతారు, లేదంటే ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ ఆడుతుంటారు, టెన్నిస్ ఆడుతుంటారు, గాల్ఫ్ ఎక్కువ ఆడుతుంటారు. ఈవెన్ అంత క్రేజ్ వేరే గేమ్స్ కున్నా కూడా ఇప్పుడు అక్కడ చాలా నెంబర్ 1 పొజిషన్ లోకి క్రికెట్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెండు టీమ్స్ మీద ప్రెషర్ ఉంటది. కప్ ఖచ్చితంగా గెలవాలన్న ప్రెషర్. బూమ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ డిస్కషన్ చాలా పెద్దగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అస్త్రం బూమ్రాస్త్రం. బూమ్రా ఏ విధంగా రాణించేటువంటి అవకాశం ఉందంటారు? అబ్సల్యూట్లీ నో డౌట్. జస్ప్రీత్ బుమ్రా చాలా చాలా క్రూషియల్ గా మారుతాడు. మొన్న సెమీఫైనల్లో తను వేసిన 16th ఓవర్ అండ్ 18th ఓవరే చాలా క్రూషియల్ గా మారింది. ఇది మాత్రమే కాదు, దీనికంటే ముందు చాలా సందర్భాల్లో బుమ్రా క్రూషియల్ టైమ్స్ లో ఇంపార్టెంట్ వికెట్స్ తీసి ఇండియాకి విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ 4 ఓవర్స్ గేమ్ చేంజర్ గా మారుతాయి. స్పెషలీ ఫైనల్లో, అది కూడా గుజరాత్ లో నరేంద్ర మోదీ స్టేడియం. అంతకుముందు అది మొతేరా అని ఉండే. ప్లస్ తిను కూడా అక్కడి నుంచే వస్తుంటాడు, గుజరాత్ కి ఆడుతుంటాడు డొమెస్టిక్ క్రికెట్ లో. సో తనకు అక్కడ సిచ్యువేషన్స్ అన్ని అవగాహన ఉంటాయి. అండ్ వరల్డ్ లో నెంబర్ 1 బౌలర్, మనకి ఎట్లాంటి డౌట్ లేదు. ఎంత మంది ప్లేయర్స్ అడిగినా కూడా జెమ్ ఆఫ్ బౌలర్ అంటుంటారు. మొన్న సంజు శాంసన్ కి ఇచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇది నాకు ఇవ్వాల్సింది కాదు, బుమ్రాకి ఇవ్వాలి, వన్స్ ఇన్ ఏ జనరేషన్ కైండ్ ఆఫ్ బౌలర్ అని సంజు శాంసన్ అనడం కావచ్చు. లేదంటే రీసెంట్ టైమ్స్ లో విరాట్ కోహ్లీ కూడా తన సునీల్ గవాస్కర్ కూడా శతాబ్దానికి ఇలాంటి ఒక్కరు వస్తుంటారు అని చెప్పడం జరిగింది. మన ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఫారెన్ ప్లేయర్స్ కూడా రికీ పాంటింగ్ కావచ్చు, కెవిన్ పీటర్సన్ కావచ్చు, మైకెల్ వాన్ కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మన దాయత్ దేశం పాకిస్తాన్ ఫార్మర్ బౌలర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే తను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగల బౌలర్ మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా చాలా క్రూషియల్ గా మారుతాడు. తను వేసే 4 ఓవర్స్ ఎక్కడెక్కడ బౌలింగ్ చేస్తాడు, సూర్యకుమార్ యాదవ్ తనని ఎట్లా యూజ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా కీగా మారుతుంది. సో టాస్ ఏమైనా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? టాస్ సో డెఫినెట్ గా టాస్ కీగా మారుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఆడుతున్నారు కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. జనరలీ ఇలాంటి సమ్మర్ లో మీకు డ్యూ ఫ్యాక్టర్ వస్తుంటది. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ చూసాం కోల్కతాలో, ముంబైలో, గుజరాత్ లో కూడా, మొతేరాలో కూడా, నరేంద్ర మోడీ స్టేడియంలో కూడా అంతకుముందు మ్యాచెస్ జరిగినప్పుడు కూడా చూసాం. అక్కడ కూడా కొంచెం డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ కన్వీనియంట్ గా ఉంటుంది. కానీ ఫైనల్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక పెద్ద టోటల్ పెడితే సెకండ్ స్కోర్ చేయడం కష్టంగా ఉంటది. కాబట్టి మేబీ టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇండియా మొన్న సెమీఫైనల్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత అద్భుతమైన బ్యాటింగ్ 253 రన్స్ స్కోర్ చేసిందో చూసాం. సో టాస్ కీలకంగా మారుతుంది. బట్ నెవర్ నో న్యూజిలాండ్ ఎలాంటి ఆలోచనలతో ఉంటుందో. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇక్కడే జరిగింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఒకవేళ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారంట. కానీ మ్యాచ్ కి ఒక 1 అవర్ ముందు వాళ్ళ డిసిషన్ లో మార్పు చేసుకున్నారు. ఒకటి టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని. సో ఇక్కడ T20లో ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఫైనల్ కాబట్టి ఏ టీం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో తెలియదు. కానీ ఏ టీం టాస్ గెలిచినా నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు ఫైనల్ కాబట్టి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.